ఈ మధ్య ఆహారంలో సిగరెట్ పీకలు, ఐరన్ ముక్కలు, బ్లేడ్ ముక్కలు ఇలాంటివి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆహారాన్ని తింటున్నాం. నిజానికి స్ట్రీట్ ఫుడ్ అనేది మనం తినొచ్చు, కానీ విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నాం. దీనివల్ల కల్తీనే కాదు, ఇలాంటి కత్తులు, కటార్లు కూడా వస్తున్నాయంటే ఎంత ప్రమాదకరమో, ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఇలాంటిదే ఇప్పుడు పూణేలో ఒక విషయం జరిగింది. పూణేలో అశోక్ అనే ఒక వ్యక్తి అయితే పిజ్జా ఆర్డర్ చేశాడంట. ఆ పిజ్జా 600 రూపాయలు పెట్టి ఆర్డర్ చేస్తే ఆ పిజ్జా తింటుండగా ఏదో ముక్క తగిలిందంట. చూస్తే అది ఒక కత్తి ముక్క. అంటే అది గనక నోట్లో లోపలికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం. ఇంకా అది నోట్లోనే ఉండడం వల్ల, పంటికి మధ్యకి తగలడం వల్ల ఆయన దాన్ని తీసి చూస్తే అదేమో కత్తి మొక్క అని తెలిసింది. వాళ్ళు వెంటనే ఆ కంపెనీకి, ఎక్కడైతే ఆర్డర్ చేశాడో వాళ్ళ కంపెనీకి ఫోన్ చేస్తే మేనేజర్ మొదట అది మాకు సంబంధం లేదు, మీరు అబద్ధం మాట్లాడుతున్నారని ఏదో బుకాయించాడట. తర్వాత వీడియో తీసి పెట్టి సోషల్ మీడియాలో పెడతానని భయపెడితే మేనేజర్ ఇంటికి వచ్చి పరిశీలించిన తర్వాత అది నిజమని తేలడంతో క్షమాపణలు చెప్పాడంట, వెళ్ళిపోయాడంట. పిల్లలు తింటే ఏంటి పరిస్థితి? లేదా మనం ఒక్కొక్కసారి ఎక్కువగా నమలకుండా మింగేస్తుంటాం. అలాంటి సమయంలో ఏంటి పరిస్థితి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? కాబట్టి ఇలాంటి సంస్థల పైన మనం కఠినంగా ఉండడం కాదు ముఖ్యం, అది చూసుకుంటాం తర్వాత సంగతి. కాబట్టి మీరు కొంచెం బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు చేసుకోకండి. బయట ఫుడ్ ఎప్పుడు మనకి తప్పదనుకున్నప్పుడు, ఇక మనం ఆకలితో అయితే ఉండలేం కదా, అలాంటి సమయంలో చూసి కొనాల్సినటువంటి పరిస్థితిని మనం రోజు ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఎప్పుడో ఇంట్లో వండుతున్నాం, మిగతాదంతా బయట తింటున్నాం. ఈ సంస్కృతి మాత్రం ప్రమాదకరమైనటువంటిదే భవిష్యత్తు తరాలకి. ఇది మాత్రం వాస్తవం. భవిష్యత్తులో మనం ఇలాగ స్ట్రీట్ ఫుడ్ని పెంచుకుంటూ పోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడతాం. వాళ్ళు కత్తులే, కటార్లో ఇంకేమైనా వేస్తారో రాయలు. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లో చూస్తే ఫుడ్లో ఉమ్మేస్తున్నారు, ఉచ్చబోస్తున్నారు, జ్యూస్లో. ఎన్నో తాగేసి ఉంటాం, ఎన్నో తినేసి ఉంటాం. ఇక ఖర్జూరాలు అయితే మనం చెప్పలేము. ఇక ఫ్రూట్స్ ఎక్కడి నుంచో వాడు ఎంగిల్ చేసినవన్నీ వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి.